సార్ చెప్పండి, ఇక్కడ పెడనకి సంబంధించి ఉప్పల రామ్ గారు టికెట్ కేటాయించారు. ఆయనకు వస్తున్న ఆదరణ ఎలా ఉంది? లేదంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా? ఎవరు ప్రజల మద్దతు పలికే అవకాశం ఉంది ఈ పార్టీ సార్? మేము చెప్పేదానికంటే ముందు మీరేగా చూస్తున్నారుగా ఈ జనాదరణ. నియోజకవర్గ స్థాయిలో ఎంత ఆదరణ పొందారంటే రాము గారు ఎనలేని ఆదరణ, గ్రామ స్థాయిలో నుంచి మున్సిపాలిటీ వరకు కూడా ఎక్కడ లేని ఆదరణ. ప్రతి అవ్వాతాత దగ్గర నుంచి 18 సంవత్సరాలు నిండిన యువకుడు వరకు కూడా, కొత్తగా ఓటేసే యువకులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన పథకాలకు ఆకర్షితులై అందరూ కూడా రాము గారికి ఏకాగ్రయంగా మద్దతు పలుకుతున్నారు. అంటే ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిత్వం గురించి పెడన ఆయన వ్యక్తిత్వం చాలా అమూల్యమైంది. మీరు ఎంత సౌమ్యుడు అంటే తన పని తాను చేసుకెళ్ళిపోయి ఎలా ఉన్నారని చెప్పని ప్రేమతో ఆప్యాయతతో పలకరించే వ్యక్తి. మీరు చూస్తున్నారు కదా ఈ రోజున ఈ జనాదరణ ఎంత ఆదరణ పొందారంటే ఆయన వ్యక్తిత్వానికి. రాంప్రసాద్ గారి బిడ్డగా ఆయన వెనక నుంచి వచ్చిన పూర్వం నుంచి వచ్చిన కూడా ఆనవాయితీగా ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా అమూల్యమైనదిగా భావిస్తారు. వైసీపీని ఓడించడానికి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇక్కడ అన్ని పార్టీలు అభ్యర్థిగా ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ ఆయన పేరు ఆయన నుంచి పెట్టారు. ఎలా ఉంటుంది? ఎన్ని పార్టీలు ఎదురొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఎంతో అమూల్యమైంది. రాము గారు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, అదేవిధంగా తన సతీమణి అయినటువంటి ఉప్పాల హారిక గారి ద్వారా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అందరూ ఏకాగ్రంగా రాము గారికి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని నుంచి గెలిపించబోతున్నారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.